ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధమైన దేవానికి వందనాలు. వాక్యంలో వెళ్తున్నాం, మాతో మాట్లాడు. నాకు కనిపించుము, అందరికీ కనిపించుము. నాతో మాట్లాడము, అందరితో మాట్లాడమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మంచిది. దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. గత సాయంత్రం టైంలో మనము ఏకీభవించి ఎలా ప్రార్థన చేయాలో మనం నేర్చుకున్నాం. బైబిల్లో మరి యేసుప్రభువు వారు ఏమని చెప్పారంటే, నా నామంలో ఒక్కరు కానీ ఇద్దరు కానీ కూడుకొని వాళ్ళు ఏది ప్రార్థన చేసినా నేను దాన్ని జవాబిస్తా అని చెప్పారు. బైబిల్లో ఒకరు 1000 మందిని తరుముతారు, ఇద్దరు 10,000 మందిని తరుముతారని కూడా చెప్పబడ్డది. మా అందరికీ తెలుసు. ప్రార్థనలో మొత్తము 9 రకాల ప్రార్థనలు ఉన్నాయి. అందులో రెండో రకం ఏంది అని అంటే, ఏకముగా కూడి ప్రార్థన చేయటం, లేకపోతే ఏక మనసు కలిగి, లేకపోతే ఏకస్వరము. హల్లెలూయా. అంతకుముందు మనం చూసినాం ఏకీభవించి ప్రార్థన చేయటం. ఇదేంటంటే ఐక్య ప్రార్థన అన్నమాట. రెండో ప్రార్థన పేరు ఐక్య ప్రార్థన. ఏకీభవించి ప్రార్థన చేసేటప్పుడు మనం కాకుండా ఇంకొకరిని కలుపుకొని మనం ప్రేయర్ చేస్తాం. ఈ ప్రేయర్లో ఏంటి అని అంటే, ఏకీభవించి ప్రార్థనలో మనం ప్రేయర్ చేసినప్పుడు అవతల వ్యక్తికి కూడా విశ్వాసం ఉండాలి. అవతల వ్యక్తికి విశ్వాసం లేదనుకో కథం, మనకి విశ్వాసం ఉంటే కూడా అది ఫెయిల్ అయిపోతుంది. మన విశ్వాసం పనిచేయదు. ఎందుకు పనిచేయదు అని అంటే, అవతల వ్యక్తికి ఒకలాంటి చిత్తం ఉంటుంది. కాబట్టి మనం ఒక పాస్టర్తో మనం ప్రేయర్ చేయించుకున్నప్పుడు మనలో విశ్వాసం లేదనుకోండి, ఎంత పెద్ద పాస్టర్ ప్రేయర్ చేసినా ప్రేయర్ సక్సెస్ కాదు. ఇప్పుడు ఐక్య ప్రార్థన గురించి చూద్దాం. ఈ ఐక్య ప్రార్థనలో ఏంటంటే, ఇద్దరు కాకుండా ఇంకా ఎక్కువ మంది, 4, 5, 10 మంది. అయితే ఈ 10 మంది అట్లా కలిసి ఒక్క మనసుతో ప్రార్థన చేసినప్పుడు, ఏక మనసు ప్రార్థన చేసినప్పుడు దేవుని ఒక మహాకార్యాలు అనేటివి జరుగుతాయి అన్నమాట. హల్లెలూయా. సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రాల మహిమ వేరు. సూర్యుని వెలుతురు వేరు, చంద్రుని వెలుతురు వేరు, నక్షత్రాల వెలుతురు వేరు. అట్లనే మనం ఏకాంత ప్రార్థన చేసినప్పుడు రిజల్ట్ వేరేగా ఉంటుంది. ఇద్దరు కలిసి, ఇద్దరు సమ్మతించి ఒకే అంశం కోసం ప్రార్థన చేసినప్పుడు రిజల్ట్ ఒక రకంగా ఉంటుంది. 4 కలిసి, 5 మంది కలిసి, 10 మంది కలిసి, 100 మంది కలిసి, 1000 మంది కలిసి, సంఖ్యగా మనం కలిసి మనం ప్రార్థన చేసినప్పుడు రిజల్ట్ వేరేగా ఉంటుంది. ఐక్య ప్రార్థన చేయటం వల్ల దేవుని ఒక పవర్ అనేది చాలా బలంగా దిగొస్తుంది, పటాపంచలైపోతుంది అన్నమాట. హల్లెలూయా. అందుకే బైబిల్ మనకి నేర్పిస్తున్న విధానం ఏంటంటే, సహోదరులు ఐక్యత ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం అంటున్నారు. అంటే మనము ఈ ఐక్య ప్రార్థన చేయాలి అంటే మనకు ఒకలాంటి తగ్గింపు ఉండాలి, సహోదర ప్రేమ ఉండాలి, ఆతిథ్యం ఉండాలి. మనం తగ్గించుకోకుండా వేరే వ్యక్తి మన దగ్గర కనెక్ట్ అవ్వద్దు. హల్లెలూయా. మనకంటూ ఒక సమాజాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలి. మనకంటూ ఒక కంపెనీని మెయింటైన్ చేయాలి. కంపెనీ అంటే ఏంటంటే సమాజము. సమాజం అంటే ఒకరు కాకుండా, ఇద్దరు కాకుండా, ఒక 4, 5, 10 మంది, దీన్ని సమాజము అంటారు. అంటే మన కొరకు ప్రార్థన చేసేటోని మనం డెవలప్ చేసుకోవాలి, మనం తయారు చేసుకోవాలి. వాటి వల్ల ఏమవుతుందంటే దేవుని ఒక గొప్ప కార్యాలు జరుగుతాయి. మనము ఇక్కడ తెలంగాణ ఎలక్షన్స్లో కావచ్చు, ఆంధ్ర ఎలక్షన్స్లో కావచ్చు, మనం కొన్ని ప్రార్థన అంశాలు పెట్టి మనమందరం ఏకీభవించి ప్రార్థన చేస్తాం. ఎక్కువగా స్త్రీలకి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. దేవుడు స్త్రీల పట్ల గొప్ప కృప చూపించాలి, అలాంటి గవర్నమెంట్ రావాలని చెప్పి ప్రార్థన చేసిన తర్వాత దేవుడు పెద్ద మూమెంట్ తీసుకొచ్చి, ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ వచ్చింది, అటు ఆంధ్రాలో టీడీపీ వచ్చింది. అయితే ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణలో మాకు ఎక్కువగా లేడీస్గా సపోర్ట్ చేసింది. మనం ఏమైతే ప్రేయర్ పాయింట్స్ పెట్టి చేసినామో అదే ప్రేయర్ పాయింట్స్ ఇక్కడ జరుగుతూ ఉంటాయి. అంటే మనం చేసిన ప్రేయర్స్ వల్ల దేవుడు రాష్ట్రంలో పెద్ద మూమెంట్ తీసుకొని వచ్చింది, దేశంలో ఒక పెద్ద మూమెంట్ తీసుకొని వచ్చింది. అది ఒక్కరి వల్ల కాదు,
మన సంఘం 5 మందో 10 మందో కలిసి కొన్ని రోజులు ప్రార్థన చేసినాం. దాదాపు ఒక 6 నెలలు చేసినాం మనం దగ్గర దగ్గర. హల్లెలూయా. బీజేపీ గవర్నమెంట్ చాలా స్ట్రాంగ్గా లేచిందనమాట ఆ టైంలో. రాజ్యాంగం కూడా మార్చాలి, సండే రోజు హాలిడే తీసేయాలి, క్రిస్టియన్స్కి ఎన్నో వచ్చేది ఉంటుండే. అయితే మనం ప్రేయర్ చేయడం వల్ల దేవుడు దాన్ని తప్పించేసింది. హల్లెలూయా. అంటే ఐక్యంగా ఉండి ప్రార్థన చేయడంలో చాలా పవర్ ఉంటుంది. అందుకే బైబిల్లో కూడా మనకి ఏమని చెప్తుందంటే ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి, ఒకరి మీద ఒకరు ఆధారపడాలి అని చెప్పి దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిషేకం ఉంటుంది, ఒక్కొక్క వరం ఉంటుంది. అన్ని వరాలు ఒక వ్యక్తి మీద పనిచేయవు. మన లోపల అనేక వరాలు ఉంటాయి, కానీ అన్నీ ఒకటేసారి పనిచేయవు. ఎందుకు పనిచేయవు అంటే నువ్వు ఇంకొక వ్యక్తి మీద నువ్వు ఆధారపడాలి. ఇప్పుడు నాకు దర్శన వరం అనేది లేదు, అంటే ప్రేయర్ చేస్తే కనిపిస్తుంది కదా, నాకు అట్లా కనబడదు. కానీ ప్రేయర్ చేస్తే నాకు అర్థమవుతుంది. నాకు అది దర్శన వరం లేదు, కానీ నాకు దర్శన వరం అవసరం, కానీ నాకు లేదు. అయితే దర్శన వరం ఎవరైతే ఉన్నారో వారు ఇప్పుడు మన శ్వేత సిస్టర్కి దర్శన వరం ఉన్నది. ప్రేయర్ చేస్తే నాకు దర్శనం వస్తుంది. అయితే నేను ఆమె మీద ఆధారపడాల్సి వస్తుంది. నాకేం అర్థం అవుతలేదు, నాకు కనిపిస్తలేదు అంటే ఆమె ప్రేయర్ చేసి ఒకవేళ దేవుడు ఆమెకి ఏదైనా దర్శనం చూపిస్తే తెలుస్తుంది. అట్లనే ఇంకొకరికి మా సంఘంలో ఇంకొక వరం ఉంటుంది. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు అంటే అందరు కలిసిమెలిసి ఉండాలి అని చెప్పి కొన్ని వరాలు ఇస్తూ ఉంటాడు. కాబట్టి ఎప్పుడు కూడా మనం అహంకారంగా మనం ఉండకూడదు. అయితే బైబిల్లో ఐక్యంగా ఉండి ప్రార్థన చేసినప్పుడు గొప్ప విజయాలు అనేది వచ్చింది. ఒకసారి మనము అపోస్తల కార్యం 4వ అధ్యాయము 24వ వచనం మనం చూద్దాం. కొత్త నిబంధనలో ఉంటుంది, ఒక్కసారి తీయండి. 4వ అధ్యాయము అపోస్తల కార్యము 24వ వచనం చదవండి. వారు విని ఒక మనసుతో దేవునికి బిగ్గరగా మొరపెట్టిరి. నాదా, నీవు ఆకాశమును భూమిను సముద్రమును వాటిలోని సమస్తమును కలుగజేసిన వాడు. చాలా ఇక్కడ ఏమంటున్నంటే వారు ఏక మనసుతో ప్రార్థన చేశారు అంటున్నారు. అలా ఎవరు ప్రార్థన చేసారు? అప్పుడున్న సంఘం. ఎందుకు ప్రార్థన చేసారు అని అంటే మీరు సేవ చేయొద్దు, యేసు నామముని మీరు ప్రకటించకూడదు అని చెప్పి అక్కడ ఉన్న గవర్నమెంట్, అక్కడ ఉన్న పొలిటికల్ ఇష్యూస్ ఏం చేసిందంటే, అందరికి వస్తుంది అక్క, నా వాయిస్ అందరికి వినిపిస్తుందా? ఓకే. అయితే అక్కడ ఉన్న పొలిటికల్ ఇష్యూస్ మనం 4వ అధ్యాయం అంతా చదివితే మనకి కనిపిస్తుంది. అప్పుడు వాళ్ళు ఏం చేశారు అంటే భయపడిపోదు. హల్లెలూయా. ఇంకెందుకు మనం బతకాలి, చచ్చిపోతే బాగుండు. అంతకుముందు ఇజ్రాయెల్ ప్రజలు అనుకున్నారు కదా, అట్లా అనుకోరు. వాళ్ళు ఏం చేశారంటే ఏక స్వరముతో ఏక మనసుతో ఒకటే ఆలోచనతో వాళ్ళు ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన అంతా కూడా మనకి కింద రాయబడ్డది. హల్లెలూయా. దీన్ని కార్పొరేట్ ప్రేయర్ అని కూడా అంటారు. హల్లెలూయా. ప్రేయర్స్లో చాలా రకాల ప్రేయర్స్ ఉంటాయి. ఏకాంత ప్రార్థన వేరు, నువ్వు దేవుడు మాట్లాడుతున్నావు. ప్రేయర్ ఆఫ్ అగ్రిమెంట్ అంటే ఏకీభవించి ప్రార్థన చేయటం, అంటే ఇద్దరు కొన్ని విషయాల కోసం సమ్మతించి ప్రార్థన చేయటం. అది మన ఫ్యామిలీ మెంబర్సే కావచ్చు, చర్చ్ మెంబర్సే కావచ్చు, లేకపోతే ఒక పాస్టర్ విశ్వాసి అయినా కావచ్చు. హల్లెలూయా. ఇది ఎక్కువగా జనరల్లో ఫ్యామిలీస్లో జరుగుతుంది. ఇంట్లో ఏ ఫ్యామిలీ కూడా సపోర్ట్ చేయకపోతే ఒక విశ్వాసి వచ్చి పాస్టర్ గారు మరి మా ఇంటి పరిస్థితి ఇట్లా ఉంది అంటే అప్పుడు ఆ పాస్టర్ గారు కలిసి ఏం చేశారంటే మనం కలిసి ప్రేయర్ చేద్దామమ్మా అని చెప్తాడు. ఈ పాస్టర్ గారికి ఎంత విశ్వాసం ఉందో ఆ విశ్వాసికి కూడా అంత విశ్వాసం ఉంది. అప్పుడే పాస్టర్ గారు చేసిన ప్రేయర్ సక్సెస్ అవుతుంది. ఇద్దరు కూడి ప్రార్థన చేస్తే నేను జవాబిస్తాను, దేని నిమిత్తం ప్రార్థన చేసినా నేను జవాబిస్తాను. హల్లెలూయా. కాబట్టి అది ఏకీభవించి ప్రార్థన చేయాలి. ఇప్పుడు మనము కార్పొరేట్ ప్రేయర్ అంటే ఐక్యతతో కలిసి ప్రేయర్ మనం చేస్తాం. దీనికి ఏంటంటే ఒక 5 మందో 10 మందో 20 మందో కావాలి. వాళ్ళు ఒకటే మనసు కలిగి ప్రార్థన చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే చాలా గొప్పగా ఎప్పుడో సంవత్సరాల్లో జరగాల్సిన అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు సెకండ్లలో జరిగిపోతాయి. హల్లెలూయా. ప్రార్థన దేశాలను కదిలించింది, ప్రార్థన దేశాన్ని మార్చింది, ప్రార్థన బంధకాల్లో ఉన్న విడిపించింది. కాబట్టి
మనం ఏంది అని అంటే ఒక గురి మీద మనం పరిగెత్తుతున్నాం. హల్లెలూయా. ఒక గురి వద్దకే మనం పరిగెత్తుతున్నాం. చాలా ప్రాముఖ్యమైన విషయం. ఒక వ్యక్తి కన్విన్స్ చేయడం వేరే ఉంటుంది, ఇద్దరు మాట్లాడని కన్విన్స్ చేసేది వేరే ఉంటుంది, 10 మంది 100 మంది మాట్లాడి కన్విన్స్ చేసేది వేరే ఉంటుంది. ఏది తొందరగా కన్విన్స్ అవుతుంది, ఏది తొందరగా జవాబు వస్తుంది అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ సమాజంలో కూడుకున్నప్పుడే తొందరగా గొప్ప కార్యాలు అనేవి జరుగుతాయి. హల్లెలూయా. అట్లా వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు ఏమైంది అని అంటే అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం మీరు చూడండి 30 వచనం. అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం 30 వచనం. రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడిని యేసు నామము ద్వారా సూచక్రియలను మహత్కార్యం చేయుటకును నీ చేయి చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యంగా నీ వాక్యము బోధించినట్లు అనుగ్రహించున్నారు. చూడండి 31వ వచనం చాలా ఇంపార్టెంట్. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను, అంటే భూకంపం వచ్చింది. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యంగా బోధించింది. ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ రోమన్ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే మీరు వాక్యం చెప్పకూడదు, మీరు యూదా మతానికి యెహోవా దేవునికి మీరు విరుద్ధంగా వస్తున్నారు, మీరు ప్రార్థనలు ఆపేయాలి, మిమ్మల్ని చంపేస్తాము అని వాళ్ళు బెదిరించినప్పుడు అక్కడున్న సంఘము ఏం చేసిందంటే ధైర్యం కోసం ప్రార్థన చేసింది. హల్లెలూయా. అందుకే ఇక్కడ మనం చూస్తే వారు ప్రార్థన చేయుచుండగా చోటు కంపించని ఒక కదిలింపు అనేది వచ్చిందంట. తర్వాత వాళ్ళందరూ పరిశుద్ధాత్మతో నిండివారే దేవుని వాక్యం ధైర్యంగా బోధించింది. హల్లెలూయా. ఇది చాలా ఇంపార్టెంట్. మనం ఎప్పుడు కూడా మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆ సమస్యను జయించుటకు పవర్ ఈ ప్రభావాన్ని మనం అడగాలి. ధైర్యం కోసం మనం ప్రార్థన చేయాలి. ఆ సమస్య తీసే ప్రభా, హల్లెలూయా. వీళ్ళు ఇక్కడ అది చేయలే, వాడిని చంపేసే ప్రభా, రోమన్ గవర్నమెంట్ని లేపేసే ప్రభా అని చేయలే, కానీ ధైర్యం ఈ ప్రభాని ప్రార్థన చేసినప్పుడు వారి మీద అందరి మీద దేవుని ఒక ఆత్మ వచ్చింది. వారందరూ కూడా ఏం చేశారంటే ధైర్యంతో వాక్యం చెప్పించారు. 32వ వచనం. విశ్వసించిన వారందరూ ఏక హృదయంతో ఏకాత్మ గలవారై ఉండిరి. ఎవడును తన కలిగిన వాటిలో ఏది తనదని అనుకోలేదు, వారి కలిగినదంతే వారికి సమిష్టిగా ఉండేది. హల్లెలూయా. ఇదియుగాక అపోస్తులు బహుబలంగా ప్రభువైన యేసు పునరుద్ధానమును గురించి సాక్ష్యమిచ్చి దైవ కృప అందరి మీద అధికంగా ఉండెను. హల్లెలూయా. ఈ ప్రేయర్ అందరూ కలిసి ప్రార్థన చేసినప్పుడు ఏమైందంట, అందరూ ఐక్యమత్యంలో ఒకటే మనసు కలిగి ఉండటం అనేది జరిగిందట. హల్లెలూయా. మన ఇంట్లో గలిబిలి ఉంది, మన ఇంట్లో ఒకరి మాట ఒకరు పడతలేరు అన్నప్పుడు ఏం చేయాలంటే మనం సంఘాన్ని పిలవాలి. సంఘాన్ని పిలిచి ఏం చేయాలంటే మన ఇంట్లో ప్రేయర్ మీటింగ్ పెట్టాలి. ఇది చాలా పవర్ఫుల్ అన్నమాట. ఆ సంఘంని కూడుకొని మనం ప్రేయర్ మీటింగ్ పెట్టినప్పుడు స్పీడ్గా దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేస్తాం. హల్లెలూయా. ఇప్పుడున్న దినాల్లో ఏంటంటే సంఘం కూడి ఒక ఇంట్లో ప్రార్థన అనేది జరుగుతుంది. ప్రభు యొక్క కృపను బట్టి మనకి కాన్ఫరెన్స్ ప్రేయర్ ఇచ్చిండు. ఈ కాన్ఫరెన్స్ ప్రేయర్లో మనం ఈ ఐక్య ప్రేయర్స్ మనం చేయొచ్చు. హల్లెలూయా. తర్వాత ఏమైందంట, అపోస్తులు బహుబలంగా బోధించారంట, దేవుని కృప అందరి మీద అధికంగా వచ్చింది అన్నాడు. అంటే ఐక్యంలో ఉండి ప్రార్థన చేసినప్పుడు ఏమైందంటే దేవుని ఒక కృప, దేవుని ఒక సామర్థ్యత అనేది బలంగా దిగొస్తుంది. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి దేవుని ప్రియమైన వారారా, ఐక్యంగా ఉండి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు గొప్ప గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, అద్భుతాలు, మనం ఊహించలేని కార్యాలు దేవుడు జరిగిస్తాడు. హల్లెలూయా. తర్వాత అపోస్తుల కార్యం 16వ అధ్యాయం మనం కానీ చదివితే చెరసాల్లో వాళ్ళందరూ కూడా బంధకాలతో బలహీనతతో ఉన్నప్పుడు, తర్వాత పౌలు, శీల, తర్వాత లూకా వీళ్ళు ఏకీభవించి నైట్ 12 గంటలకి ప్రార్థన చేసిరంట, పాటలు పాడి. అప్పుడు కూడా అక్కడ ఏమైపోయిందంటే భూకంపం వచ్చింది. ఆ భూకంపం రావటం వల్ల అక్కడున్న ఖైదీలు అన్ని బంధకాలు తెగిపోయినాయంట. హల్లెలూయా. ఆ ఖైదీల బంధకాలంతా తెగిపోయిన తర్వాత అక్కడ ఏమైంది అని అంటే అందరు వెళ్ళిపోయినారేమో అనుకున్నారు. ఆ సీన్ చూసి జైలర్ మారిపోయాడు. ఆ టైంలో జైలర్ బాప్తిజం తీసుకోండి. తర్వాత పౌలు భక్తుడు అక్కడ సంఘం స్టార్ట్ చేసిండు అనమాట. హల్లెలూయా. అంటే చాలా క్లిష్టమైన పరిస్థితిలో
అందరు కూడి ప్రార్థన చేసినప్పుడు ఏమైందంటే దేవుని యొక్క కార్యాలు బలంగా జరుగుతుంది అనమాట. ఎక్కడైతే చాలా గడ్డు సమస్య ఉందో, చాలా ప్రాబ్లం, అస్సలు క్రిటికల్, అస్సలు పోతలే బ్రదర్, మొండి సమస్యలు ఉన్నప్పుడు ఏం చేయాలంటే సంఘంతో కూర్చొని, లేకపోతే ఒక ముగ్గురు ఒక 5 మందిలో కూర్చొని మాకు ఇట్లా ప్రాబ్లం ఉంది మనం ప్రార్థన చేద్దాము అని చెప్పి మనల్ని మనం పురిగొల్పుకోవాలన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే దేవుని ఒక మహాకార్యాలు చాలా స్పీడ్గా జరుగుతుంది. హల్లెలూయా. అక్కడే ఏమైందంటే కొరింథీ సంఘము, ఎఫెసీ సంఘాలు ఇవన్నీ కూడా స్థాపించబడ్డాయి. హల్లెలూయా. అంటే అక్కడ సంఘం లేదు, పౌలు భక్తుని చంపాలనే మూమెంట్ ఉంది, కానీ వాళ్ళందరూ ముగ్గురు కలిసి ప్రేయర్ చేయటం వల్ల ఏమైందంటే చాలా స్ట్రాంగ్ రియాక్షన్ అనేది జరిగింది. హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో కూడా ఏకాంత ప్రార్థన వేరే ఉంటుంది, ఇద్దరు కలిసి చేసే ప్రేయర్ వేరే ఉంటుంది, ఐక్యతో కలిసి ప్రార్థన చేసేది వేరే ఉంటుంది. మనం ఏం చేస్తామంటే ప్రేయర్ చేయండి అని చెప్తాం, కానీ ప్రేయర్ చేపియం మనం. అది కాదు, నువ్వు చెప్పింది ఎవడు చేయడు. బ్రదర్ మా ఇంట్లో ప్రాబ్లం ఉంది బ్రదర్, మనం కలిసి ప్రేయర్ చేద్దాం. ఇంకొక బ్రదర్, ఇంకో సిస్టర్, మనం కలిసి టైంకి మనం ప్రేయర్ చేద్దాం. ఒక 15 నిమిషాలు, ఇగో నాకు ఈ సమస్య ఉంది, మనం కలిసి ప్రార్థన చేద్దాం. అయితే ఈ ప్రేయర్ మనం పెడుతున్నప్పుడు మనలో చాలా తగ్గింపు ఉండాలి. హల్లెలూయా. ఎందుకంటే ఒక్కొక్కడు ఒక్కొక్క మైండ్ సెట్తో వస్తాడు. చెప్పింది కొన్ని మనం అన్నీ కూడా పట్టించుకోవాల్సి వస్తుంది. అలా కాదు నేను చెప్పింది వినాలంటే వాళ్ళు కట్ అయిపోతారు. కాబట్టి మన జీవితంలో ఈ ఐక్యత ప్రార్థన చేయాలి అంటే, ఇప్పుడు కాన్ఫరెన్స్లో మిమ్మల్ని అందరినీ నేను తెచ్చినా అంటే నా తల మీద ఉన్న ఎంట్రికలన్నీ ఊడిపోతున్నాయి. హల్లెలూయా. అట్లా కాకుండా మీరు ఇట్లనే ఉండాలంటే అన్ని పటాపంచలు అయిపోతాయి. అంటే ఐక్యత ప్రార్థన మనం చేయాలి అంటే మనలో చాలా ఓపిక ఉండాలి, అవతల వ్యక్తిని అర్థం చేసుకునే మనసు ఉండాలి. ఒకవేళ గొప్ప రిజల్ట్ రావాలి, భయంకరమైన బ్రేక్ త్రూ రావాలి అంటే ఐక్య ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. హల్లెలూయా. ఇది ఏం చేస్తుంది అంటే ప్రజల్ని కలుపుతుంది, అభిషేకం డబల్ వస్తుంది, దేవుని యొక్క కార్యాలు గొప్పగా జరుగుతాయి. హల్లెలూయా. 2వ దినవృత్తాంతముల గ్రంథము 5వ అధ్యాయము, 2వ దినవృత్తాంతముల గ్రంథము 5వ అధ్యాయము 11 నుంచి 14 వచనం మనం చూద్దాం. యాజకులు పరిశుద్ధ స్థలం నుండి బయలుదేరి వచ్చినప్పుడు అచ్చట కూడి ఉన్న యాజకులందరూ తమ వంతులు చూడకుండా తమను తాము ప్రతిష్ఠించుకొని ఆసాపు, హేమాను, యోధోతునులను సంబంధమైన వారును, వారి కుమారులకు, సహోదరులకు, సంబంధినులకు, పాఠకులైన లేవీయులందరూ సన్నపు నారవస్త్రములను ధరించుకొని తాళమును, తంబురులను, సితారను చేత పట్టుకొని బలిపీఠమునకు తూర్పు తట్టున నిలిచారు. వారితో కూడా బూరలు ఊదు యాజకులు 120 మంది నిలిచారు. బూరలు ఊదువారును పాఠకులను ఏక స్వరముతో యెహోవాకు కృతజ్ఞాస్తుతులు చెల్లించుచు గానము చేయగా యాజకులు పరిశుద్ధ స్థలంలో నుండి బయలువెళ్ళి ఆ బూరలతోనూ తాళములతోనూ వాయిద్యములతోనూ కలిసి స్వరమెత్తి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండునని స్తోత్రము చేసిరి. అప్పుడు ఒక మేఘము యెహోవా మందిరం నిండెను. యెహోవా తేజస్సుతో దేవుని మందిరం నిండుకొనగా సేవ చేయుటకు యాజకులు ఆ మేఘమున చోట నిల్వలేకపోయిరి. ఇక్కడ మందిరంలో కొంతమంది గ్రూప్ ఆఫ్ పీపుల్ కలుసుకొని పాటలు పాడి ప్రార్థన చేసి ఏమని ప్రార్థన చేసిరు? యెహోవా నీ దయ ఎప్పుడుండును గాక, నువ్వు మంచివాడవు అని మాటలు చెప్పినప్పుడు ఆ మందిరంలో ఒక మేఘం వచ్చింది. ఆ మేఘం వచ్చినప్పుడు అక్కడున్న ప్రజలందరూ కూడా ఉండలేకపోయారు. అక్కడ అంత బలమైన వెలుగు, బలమైన శక్తి అనేది అక్కడ రిలీజ్ అయింది. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే నువ్వు ఒంటరివాడే అనమాట. కొన్ని ప్రేయర్స్ ఒంటరిగా ఉండి చేస్తే పని జరగదు. సంఘంతో కూడి ప్రేయర్ చేయటం చాలా ఇంపార్టెంట్. సంఘంతో కనెక్ట్ అవ్వటం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. హల్లెలూయా. ఇప్పుడున్న చర్చెస్ మనం చూస్తే సండే పోయినామా, కానుక ఇచ్చేసినామా, వచ్చేసినామా, సంఘంతో కలపటం ఉండదు. ఒకరి పట్ల ఒకరి మీద ఒకరు భారం కలిగి ఉండరు. మరి ఎట్లా? బైబిల్ ఏం చెప్తుందంటే ఒంటరివాడే అని అంటున్నారు. సైతాన్ కూడా ఏం చేస్తుంది అంటే ఒక 2-3 విశ్వాసులు కలిసిరనుకో, మధ్యలో పుల్లబెట్టి ఇద్దరికి విరగొట్టేస్తారు. వానికి భయం అనమాట. వాని రాజ్యం ఇంకా భయంకరంగా కూలుతుంది.
తర్వాత ఇంకొక విషయం ఏంటంటే రాయి రాయి కలిస్తేనే మంట వస్తుంది. హల్లెలూయా. అట్లనే ఒక విశ్వాసి కలిసినప్పుడు దేవుని ఒక ఆత్మ బలంగా దిగొస్తుంది. 10 మంది విశ్వాసులు కలిసినా ఇంకా పవర్ రిలీజ్ అవుతుంది. ఇంకా మనం చరిత్రలో మనం ఇజ్రాయెల్ దేశం గురించి మనం చదువుతున్నప్పుడు ఒక యుద్ధం జరిగే టైంలో శత్రువు వచ్చి చెప్పేస్తాడు, రేపు వచ్చి యుద్ధానికి వస్తున్నా అని. ఈయనకి ఏం చేయాలో అర్థం కాదు. రాజుకి టెన్షన్తో బట్టలు చుట్టుకుంటాడు. ప్రార్థనలో వెళ్ళినప్పుడు దేవుడు ఈయన కొన్ని విషయాలు చెప్తాడు. అప్పుడు ఆయన ఏం చేస్తారంటే ప్రార్థన పరులను, పాటలు పాడేటోళ్ళని యుద్ధంలో పంపిస్తాడు. శత్రువులేమో లోయలో ఉంటారు, వాళ్ళు యుద్ధం చేస్తూ ఉంటారు, వాళ్ళకి ఏమైందో తెలియదు, వాళ్ళంతటా వాళ్ళే పొడుచుకొని చచ్చిపోతారు. హల్లెలూయా. అయితే ఈ శత్రువుల దగ్గరికి వెళ్ళి కొల్ల సొమ్ము అని అంటే వాళ్ళు దాచుకున్న సొమ్ము అంతా కూడా వీళ్ళు తీసుకోనికి 3 రోజులు పడుతుంది. అంత సొమ్మును తెచ్చుకున్నారు అన్నమాట. అంటే దేవుడు ఏమంటున్నాడంటే మీరు ఆరాధన చేయండి, మీరు ప్రార్థన చేయండి, నేను చేయాల్సింది చేస్తా అంటాడు. ఒక్క వ్యక్తి కూడా చచ్చిపోకుండా, ఒక్కడు యుద్ధం చేయకుండా అక్కడున్న వాళ్ళంతా సైన్యం అంతా పాటలు పాడి ప్రభువును స్తుతించినప్పుడు దేవుని ఒక మహాకార్యాలు అనేవి జరిగినాయి. కాబట్టి దేవుని ప్రియమైన వారు మన జీవితంలో ఈ ఐక్య ప్రార్థన అనేది చాలా ఇంపార్టెంట్. కొన్ని అంశాలను బట్టి గడ్డు సమస్య కోసం మనము ప్రార్థన చేయాలి. హల్లెలూయా. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.